వెల్కమ్ బ్యాక్. మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి. కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీలు తమకు పోటీనే కాదంటున్న రాజశేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. మొత్తం ఈరోజు కుత్బుల్లాపూర్ ఏరియాలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎలా జరుగుతుంది ప్రచారం మీద? ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు చాలా చేరువయ్యారు. అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడ చాలామంది ఏంటంటే కార్మికులు ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ పవర్ హాలిడేస్ ఉంటుండే, అటువంటి సిచ్యువేషనే లేదు ఇప్పుడు. అలాగే మంచినీటి సమస్య వరకు 90% పూర్తయింది. ఇంకా మనకు మా త్వరలో కేశవపురం ఎప్పుడైతే రిజర్వాయర్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకు 100% అంటే ఎప్పుడు కూడా గ్యారంటీ వాటర్ ఉంటుంది ఇక్కడ. అలాగే మన కుత్బుల్లాపూర్కి సంబంధించి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో ఉన్న సమస్యలపై కూడా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. అవి లైక్ ఇప్పుడు మన డిఫెన్స్ తోటి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఎన్ఓసి తీసుకోవాలా, వాళ్ళ చుట్టుముట్టు ఉన్న ల్యాండ్లకు అవి మన రిజిస్టర్డ్ ల్యాండ్లు ఉన్న వాళ్ళతో ఎన్ఓసి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అది లేకుండా చేయాలనేది సంకల్పం మాది. అలాగే ఇవాళ మనకు ఒక గ్రౌండ్ కావాలంటే హెచ్ఎండి వాళ్ళని అడిగి అక్కడ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా గ్రౌండ్ ఇప్పించడానికి మనకు కృషి చేస్తానండి. అదేవిధంగా ఇవాళ గుట్టలో చూసుకుంటే జగద్గుట్టలో అక్కడ కూడా ఒక బస్ స్టాండ్కి 10 ఎకరాల జాగా ఇచ్చి, ఎందుకంటే జగద్గుట్ట నుంచి ఒక సిగ్నిఫికెన్స్ మన తెలంగాణ మొత్తానికి కూడా బస్సులు పోతాయి అక్కడ. సో ఆ బస్సులకు కూడా మనం అక్కడ ఒక మంచి బస్ స్టాండ్ నిర్మించుకొని హెచ్ఎండి ల్యాండ్లో, ఎందుకంటే హెచ్ఎండి ల్యాండ్ మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని లీజ్కి ఇచ్చింది హెచ్ఎండికి. సో దాన్ని కూడా ప్రయత్నం చేసి కుత్బుల్లాపూర్ కూడా టీఆర్ఎస్ గట్టి పట్టున్నటువంటి స్థానం, మీరు ఎలా సపోర్ట్ చేస్తాము? తప్పకుండా ప్రజలందరూ కూడా చాలా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఎక్కడ ప్రచారం పోయినా ఎక్కడ వెళ్ళినా మేము. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మాకు ఎన్నో కనిపించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సంక్షేమ ఫలాలు చేతులు అందుకున్నారు ప్రజలు. మాకు ఇక్కడ తీవ్రంగా కరెంట్ సమస్యలు ఉండే, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కూడా చాలా పరిశ్రమలు మూతపడిపోయినాయి. అలాంటిది ఈరోజు మెరుగైన విద్యుత్ సరఫరాతో మరి సరైనటువంటి ఉపాధి మరి చేతిండా కూలి వారికి పని దొరుకుతా ఉన్నది. అలాంటి పరిస్థితి నుండి మరి ఈరోజు నీటి సమస్య, గతంలో 15 రోజులకు ఒకసారి నీటి వచ్చేటువంటి ఇబ్బందులు ఉండే మా దగ్గర, అలాంటిది నీటి సమస్య పరిష్కారం అయిపోయింది మాకు. కాబట్టి ఇలాంటి ఎన్నో సమస్యలని, దీర్ఘకాలిక సమస్యలు ఎప్పటి నుంచో గత 3-4 దశాబ్దాల నుంచి పరిష్కారం కాని సమస్యలకి మరి కేసీఆర్ గారు పరిష్కారం చూపెట్టినవి కాక ఇక ఈ ప్రాంతం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలను నివసించే ప్రాంతం. అది కూడా అదే కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉంటారు, అన్ని ప్రాంతాల ప్రజానికం ఇక్కడ ఉంటారు. అంటే కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఈరోజు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మెరుగైనటువంటి జీవనం కొనసాగించడానికి మరి అన్నీ కూడా ప్రభుత్వం నుండి కానివ్వండి, స్థానిక కార్పొరేషన్ నుంచి కానీ లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో బ్రహ్మరథం బట్టి మాకు అఖండమైన మెజార్టీ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. అదే ఒక స్ఫూర్తి, అదే ఒక స్పందన ప్రజల్లో కనపడుతూ ఉన్నది. మరి ఢిల్లీలో కూడా, కేంద్రంలో కూడా మరి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 16 ఎంపీలు మనం ఇచ్చినట్టయితే వారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఘనత వారికి ఉన్నది. కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మా అభ్యర్థి నుండి మరి రాజశేఖర రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అదన ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా గెలుపై ధీమా ఉన్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా గెలుపు 16 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కేటీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 8 డివిజన్లు గెలుచుకున్నాం. తదనంతరం జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో వివేకానంద్ గారికి 40,000 పైచీలకు మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎంపీగా ఇప్పుడు ఇంకెక్కువ మెజారిటీ ఇస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలోకి విపరీతమైన వలసలు వస్తూ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన క్యాడర్ అంతా కూడా ఏం ఆలోచిస్తూ ఉందంటే, తెలంగాణ ఉద్యమంలో మేము తెలియక పనిచేయకుండా బంగారు తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములు అవుదాం, కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళు ఆకర్షితులై వస్తూ ఉన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థి విషయం మీకు తెలుసు.
కొడంగల్లో చెల్లని రూపాయి కుత్బుల్లాపూర్లో ఎలా చెల్లుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. ఇక్కడ మేము స్థానికంగా ఉన్నాం, కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్ కానీ స్థానికంగా ఉంటాం. కొడంగల్ ప్రజలు ఒకసారి నిన్ను ఆశీర్వదిస్తే 2 సార్లు మీరు వారికి పని చేయలేకపోవడంతో మీరు వివిధ ప్రాంతాలు తిరగడము ఒట్టిగా వేరే వేరే మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు నిందిస్తే మీకు వారు తిరస్కరించి పంపించారు. కొడంగల్ ప్రజలు ప్రదర్శించిన తెలివితేటలు ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజలు కూడా ప్రదర్శిస్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారాన్ని కూడా మనము చూసుకోవచ్చు. దాదాపు ఉధృతంగా కొనసాగుతున్నటువంటి ప్రచారంతో ఖచ్చితమైనటువంటి గెలుపు సాధిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యర్థుల నుంచి కూడా ఎలాంటి పోటీ లేదు, అసలు కాంగ్రెస్ బీజేపీలు తమకు పోటీనే కాదని చెప్తున్నారు. భారీ మెజారిటీతో విజయం సత్యమని చెప్తున్నారు.